శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, CMA ACMA, అలాగే MA ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే అంటే 16th May 2025 టు 31st May 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు. గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురువారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యిందిగా 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. కన్యారాశి అండి, కన్యారాశి వారికి ఈ 15 రోజులు కూడా చెప్పుకోదగ్గ అంశం అంటే మంచి చెడులు మిశ్రమ ఫలితాలు ఉంటాయండి మీకు. అందువల్ల ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు రాశి నుంచి కేతు మారిపోవడం ఒక గొప్ప అదృష్టం అయితే, మీరు రాశినే చరించడం వల్ల చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, ఆవేశాలు, ఏదో మనస్తాపము, ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండడము, ఏదో కొరత మీలో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు స్పీడ్గా ఉండేవారు కాస్త బద్ధకంగా తయారవుతారు. ఏదేమైనా గురుడు ప్రభావం ఉంది కాబట్టి డబ్బులకు లోటు ఉండదు. కష్టపడతారు, డబ్బులు సంపాదించుకుంటారు, దానికి లోటు చేయడు భగవంతుడు. ఫుడ్కి అలాగే ధనానికి ఎప్పుడు కూడా మీకు సంవత్సరం పాటు ఏమాత్రం ఇబ్బంది ఉండదండి. గురువు యొక్క బలం మీకు బాగా ఉంది. అందుకని మీకు ధనప్రాప్తి, కుటుంబ వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. అంతేకాకుండా బంగారు ఆభరణాలు, విద్య బాగా వస్తాయి. కంటిన్యూస్గా మాట్లాడే శక్తి బాగుంటుంది. మీ ఐసైట్ బ్రహ్మాండంగా ఉంటుందండి. కంటి చూపు చాలా బాగుంటుంది, ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. చాలా అద్భుతం. ముఖ్యంగా గాయకులకి చాలా మంచి రోజులండి. వాళ్ళకి ప్రోగ్రామ్స్ రీచా బహుశా విదేశాలు వెళ్తున్నారు, మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం రేపుదులు ఉన్నారు కదా, విదేశాలు వెళ్తారు, అక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తారు, ధనం సంపాదించుకుంటారు. అంతేకాకుండా చతుర్థ భావంలో చంద్రుడు లాభాధిపతి 11వ భావంలో ఉన్నాడు. గురుదృష్టి ఉంది అంటే 18, 19 తారీఖులు అండి. 16, 17 తారీఖుల్లో 16th and 17th గజకేసరి యోగం ఉంది. అంటే మీకు బహుశా మీ సంగీతం ప్రోగ్రాం ప్రకారం విదేశాలకు వెళ్తారు, సంగీతంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. భూముల వలన, గృహాల వలన మీకు ధన సంపాదన బాగుంటుంది. అలాగే కొనుక్కుంటారు కూడా. రైతులకు మాత్రం ఇబ్బందికరంగా ఏమీ ఉండదండి. డబ్బులు బాగా సంపాదించుకుంటారు. ఇక్కడి నుంచి రైతులకి, కన్యారాశి వాళ్ళ రైతులకి మాత్రం సంవత్సర కాలం వాళ్ళకి ఏమీ ఇబ్బంది పడకుండా సకాలంలో పంటలు పండుతూ ధనప్రాప్తి కలగడానికి వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంది. అంతేకాదండి, రాహు చూసారు 6వ భావంలో బ్యూటిఫుల్గా ఉన్నాడు. ఆ రాహువే మమ్మల్ని బాగా బాహుల్మెక్కి చూపుతాడు. పైగా మీకు ఏమంటారంటే కుంభరాశిలో అంటాం కదా, కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఆ రాహు ఉన్నాడంటే, 6వ భావంలో రాహు ఉన్నాడంటే ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. అన్ని రకాలుగా విజయం సాధిస్తూనే ఉంటారు. కార్యసిద్ధి జరుగుతూ ఉంటుంది. మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయిపోతూ ఉంటుంది. రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా రాహు బలంగా ఉండాలి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి కూడా కొంతమందికి వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉంది. ఏదైనా శత్రువుల వలన భయం కానీ, రోగాల వలన భయం కానీ ఏమీ లేదండి. అదృష్టవంతులుగా మీరు ఉండడానికి అవకాశం ఉంది.
కాకపోతే సప్తమ స్థానంలో శనితో కలిసి శుక్రుడు తప్పు కదా. సెకండ్ హౌస్లో 9th హౌస్లో సప్తమ భావంలో బ్రహ్మాండం శుక్రుడు ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించడం, ధనప్రాప్తి అన్నీ ఉంటాయి. కానీ శని కూడా అన్నాడు. సప్తమ స్థానంలో శని అంత మంచి ఫలితాలు మాత్రం ఇవ్వడండి. కొద్దిగా కష్టపడేటి చేస్తూ ఉంటాడు. శని శుక్రుల కాంబినేషన్ వల్ల కొద్దిగా మీ ఐడియాలు మారిపోతూ ఉంటాయి. కొద్దిగా మీరు పక్కదారులు పట్టచ్చు. అంటే పక్కదారులు అంటే ఏంటంటే చెడు అలవాట్లు, చెడు స్నేహితులు, చెడు స్వభావము కొన్నాళ్ళ పాటు మేము ఉండడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టముల బుధుడు ఆల్మోస్ట్ 23 తారీఖు వరకు ఉంటాడండి. అష్టమ బుధుడు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారని రాసి పెట్టుకోవచ్చు. ఫారిన్ ద్వారా మీ కరెన్సీ ఉంటుంది, డబ్బులు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్ ద్వారా, అదే గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన, దీర్ఘాయుర్దాయం, ఆయుర్దాయం ఎక్కువ, ఆయుష్ ఎక్కువ. జనరల్గా లగ్నాల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏం చెప్పాలి, ఆరోగ్యప్రదంగా ఉంటారు, మీరు సంపూర్ణంగా ఉంటారని అర్థమైపోతుంది. భాగ్యంలో రవిబుధులు అండి. భాగ్యంలో రవిబుధులు అంటే 12th హౌస్ లార్డ్. ఇంకెవరు చెప్పాల్సిన అవసరం ఉందంటారా? రవి భాగ్యంలో ఉండడం వల్ల, బుధుడితో కలిసి ఉండడం వల్ల విదేశీ పర్యటన చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా బాగా డబ్బు సంపాదించడం కోసం విదేశాలు వెళ్తారండి. తర్వాత రవిబుధుల కాంబినేషన్ వల్ల ఆస్ట్రాలజర్స్కి బాగుంటుంది. అలాగే వేదశాస్త్ర పండితులకు బాగుంటుంది, ఆగమశాస్త్ర కవితులకు బాగుంటుంది. అలాగే రవి ఇది భాగ్యస్థానం ఉండడం వలన సరస్వతి నది పుష్కర స్నానం చేసే భాగ్యం కూడా మీకు కలుగుతుంది. చేస్తారు కూడా. రవి చేయించుకోవడం ఊరుకోవడం చేస్తారు, మీరు తప్పకుండా వెళ్తారు. మృత్తికా స్నానం చేయండి, అంటే కొద్దిగా మట్టి నదిలో వేయడం. తర్వాత ఏమో కొంతమంది మీలో కొంతమందికి అంటే అందరికీ కొంతమంది సంకల్పపూర్వకంగా స్నానం చేయడం, అది చేయాలండి. ప్రతి వాళ్ళు చేయాల్సిందే. అలా చేయడం ఒకటి. మీ ఏ వ్యాపారం చేసుకున్న ఆ వ్యాపార అభివృద్ధి అంత అద్భుతంగా బాగుందండి. ముందర గురువు గారు పీఠాధిపతులు కలుస్తారు. రవిబుధులు భాగ్యంలో ఉన్నారంటే పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఉంది. దశమంలో గురుడు బాగున్నాడు కదండి. దశమ గురుడు అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితలకి, సైంటిస్టులకి, వ్యాపారవేత్తలకి, అలాగే రాజకీయ రంగంలో పలుకుబడి ఎక్కువ ఉంటారు. ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. దశమంలో గురుడు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం, ఇండస్ట్రీస్ వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలకి, కురు కారకత్వంలో ఉన్నటువంటి ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, అదే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉన్న, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న మంచి ఉద్యోగాలు వస్తాయండి. ఈ గురు ప్రభావం కూడా దశమంలో ఉంటే వాళ్ళకి పొలిటికల్ రంగంలో కూడా మార్పులు వచ్చి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా కుజుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. రియల్ ఎస్టేట్ రంగంలో లాసులు రావడానికి అవకాశం ఉంది. పైగా కేతువు 19వ తారీఖు నుంచి మీకు వైభవాలు ఉండిపోవడం వల్ల ఎక్కువ ధన ఖర్చు అవుతుంది. సన్మానాలు జరుగుతూ ఉంటాయి. విదేశీ పర్యటన ఉంటుంది. అలాగే గుడులకి, గోపురాలకి, నది స్నానాలకి మీరు ప్రాముఖ్యత ఇస్తారు. రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్ ఉండిపోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి కుజుడు కూడా వీక్ అయిపోవడం వల్ల చాలా దోషం అండి. మీరు ఎలాగో టెంపుల్స్కి వెళ్తున్నారు, నదీ స్నానాలు చేయబోతున్నారు, చక్కగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే దేవుడిని పూజించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా 22వ తారీఖు హనుమత్ జయంతి వస్తుంది, స్వామివారిని పూజిద్దాం. అలాగే 24వ తారీఖున శని త్రయోదశి వస్తుంది కాబట్టి శనీశ్వరుడి తైలాభిషేకం చేయించుకుందాం. ఈ విధంగా మనం మంచి మంచి పనులు చేద్దాం. తైలాభిషేకంతో పాటు శివుడికి అభిషేకాలు చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మనం మంచి మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వరకు కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రావుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, భారతీయ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది. అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకొని చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం. అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మీకు మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రావుకేతు కూడా మారిపోయారు.
సో మారిపోవడం వలన నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి, అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని, అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు, స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదో వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక కొత్తి వేసి దీపారాధన నువ్వుల్లోనే చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.